Sir, ASM, my colleague officers and all the police officers present here. Every year, every 3 months we gather here for Lok Adalat. Lok Adalat is just not a number that we are running for. I appreciate all the constables especially because they are the ones who work on the field and try very hard to get the desired numbers, but it is not about numbers here. మీరు ఒక్క కేసును డిస్పోజ్ ఆఫ్ చేస్తే మనం పెట్టిన ఎఫర్ట్స్కి ఫ్రూట్స్ వస్తున్నాయి అనేది సంతోషం పడాలి మనము. జస్ట్ బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ హైయర్ నెంబర్ ఆఫ్ డిస్పోజల్స్ ఇన్ లోక్ అదాలత్, వీ నీడ్ నాట్ గెట్ డిస్సాటిస్ఫైడ్. Nizamabad has always stood up to the expectations of the Honorable High Court in every Lok Adalat. So I appreciate all the police constables for that. And coming to this Lok Adalat, as I put it to the notice of DLSA Madam, I would also like to place it to the notice of First Lady Madam. But recently all the cases have been transferred. So it's just been 1 month all the cases to charge in the respective courts and they don't have that much of acquaintance with all the cases. So ఏ కేసెస్లో కాంప్రమైజ్ అవుతుంది లేదు అనేది వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో బట్ స్టిల్ వీ హ్యావ్ స్టార్టెడ్ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్. కమింగ్ టు మై కోర్ట్, ఇట్ ఈస్ 1 town and 2 town. ఉన్నారండి 1 town తీసి. సో మీ పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి దేర్ ఆర్ 257 కేసెస్ కంపౌండబుల్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఎన్ని అనేవి 2 అయినాయి. సో ఎన్ని చేయగలుగుతాము? 50. ఓకే రైట్ అండి. 2 town police constable. ఎన్ని కేసెస్ అయినాయి ఇప్పటి వరకు? ఒకటి అయిందా? ఓకే అండి. ఎన్ని అవుతాయి? 12 వరకు ట్రై చేస్తారా? రైట్ అండి. ఎన్ని చార్జ్ షీట్స్ పెండింగ్ ఫ్రమ్ 1 town and 2 town? ఎన్ని ఉన్నాయండి? మీది రిటర్న్ అయ్యాయి. సో యాజ్ ఆఫ్ టుడే నా దగ్గర there are no charge sheets which are checked. సో మై shelf is empty. సూపరింటెండెంట్ దగ్గర కూడా చెప్పాల్సి వస్తుంది సార్, ఎందుకంటే they might think that we are keeping charge sheet with us. So I would like to put it to evidence notice మాట సమాన్ నోటీస్లో కూడా పెడుతున్నాము. ఈరోజు charge sheet ఫైల్ అయితే మేము అదే రోజు చెక్ కూడా రాస్తాము. We generally have 3 days to give number to the charge sheet. Superintendents are also very active. వెంటనే అదే రోజు వీలైతే అదే రోజు, లేకపోతే నెక్స్ట్ డే అయినా చెక్ కూడా చేసి మామూలు పెట్టి మేము కూడా సేమ్ డే సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ది పాసిబిలిటీ ఆఫ్ టైం మేము అది సాటర్డేకి పెట్టుకుంటాము, లేకపోతే జనరల్గా ప్రతి ఛార్జీకి నెంబర్ ఇస్తాము. కొన్నిసార్లు ఏమైందంటే మేము ఛార్జెస్ రిటర్న్ చేస్తాము, అది వాళ్ళ నోటీస్లో ఉండదు. సో వాళ్ళకేమో ఛార్జెస్ పెండింగ్ ఉన్నాయనేది చూపిస్తుంది. చాలా మంది ఛార్జెస్ కూడా రిటర్న్ చేయము. ఏదో చిన్న ఆబ్జెక్షన్స్ ఉంటే వీళ్ళు ఏదో సూపరింటెండెంట్ కాంటాక్ట్ ది కన్సర్న్ పోలీస్ కాన్స్టేబుల్, ఏదో చిన్నది ఏదైనా ఉంటే రిటర్న్ చేయకండి, ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ పార్టీ పెట్టాలి. ఏదో ఉంటే కరెక్షన్స్ చేసేసి ఒక పేపర్లో మిస్టేక్ వచ్చింది అనుకోండి వేరే ఫైల్ చేయమని చెప్తారు. సో ఒకసారి టాలీ చేసుకోండి. నా దగ్గర సూపరింటెండెంట్ దగ్గర కూడా సెకండ్ కూడా ఛార్జెస్ నాకు తెలిసి 1-2 ఉండాలి సెకండ్ కూడా, అదర్వైజ్ సార్ ఛార్జెస్ పెండింగ్ అయిందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సాటర్డే లోక్ అదాలత్ రోజు ఐ రిక్వెస్ట్ ఆల్ ది పోలీస్ కానిస్టేబుల్ నాట్ టు ఆస్క్ ఫర్ ఛార్జ్ షీట్ నెంబర్ ఇవ్వని సాటర్డే. లోక్ అదాలత్ రోజు మీరు వచ్చి సాటర్డే రోజు ఛార్జ్ షీట్ నెంబర్ ఇవ్వండి కష్టమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఇట్స్ పబ్లిక్ హాలిడే. మరి ఆ రోజు నెంబర్ ఇవ్వాలంటే అది పాసిబుల్ కాదు. ఫ్రైడే 5 కాదు, మీరు ఏ టైం వరకు తీసుకొచ్చినా మీ విజిట్ కూడా మీరు నెంబర్కి ఛార్జ్ చేసి దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అడ్మిషన్స్కి ఏదైనా కేసెస్ ఉంటే ముందే మాకు ఒక లిస్ట్ ఇస్తే ఏ కేసెస్లో మేము అడ్మిషన్ తీసుకోవచ్చు, ఏ కేసెస్కి తీసుకురాదు అనేది మీకు ముందే చెప్పేస్తాను. మీరు అదే రోజు ఫ్రైడే రోజు వచ్చి మేడం ఈ ఫైల్లో మీరు అడ్మిషన్ చేస్తారంటే మాకు టైం కావాలి కదండి. వీ నీడ్ టు గో టు ద ఫ్యాక్ట్స్, వీ నీడ్ టు సీ ద ఏజ్ ఆఫ్ ద కేస్, ఏజ్ ఆఫ్ ద ఇంజురీ, ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఇంజురీ ఇస్ దేర్. ఒకవేళ హెడ్ ఇంజురీ ఉందనుకోండి 337 or 324, or there is an injury on the face, previous injury ఉంది. We are not inclined to take admission in such cases. ఏంటంటే సో వాట్ ఎవర్ ఇస్ దేర్, ఈరోజు సాటర్డే ఉంది, కొంచెం మీరు సెక్షన్లోకి వెళ్ళి అడ్మిషన్స్ ఏదైనా కేసెస్ ఉంటే ముందు మా దగ్గర పెట్టి వీ విల్ ట్రై అవర్ బెస్ట్. కమింగ్ టు 5th కోర్ట్, 3 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, దార్పల్లి, డిచ్పల్లి, ఇందర్వై. డిచ్పల్లి కొత్త వీసీ వచ్చిందనుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని అయింది? 3 అయినాయా? ఎన్ని చేయగలుగుతారండి? ట్రై చేయండి. సో కమింగ్ టు పిఎస్ డిచ్పల్లి, ఐ డోంట్ నో అంటే మ్యామ్ కొన్ని కేసెస్లో దేర్ ఆర్ 2 to 3 అపీల్స్. సో ఛార్జ్ షీట్ ఇస్ ఫైల్ ఓన్లీ అగేన్స్ట్ 2 అపీల్స్. సో థర్డ్ అపీల్స్కి మేము వీ హ్యావ్ టు కంప్లైంట్కి నోటీస్ ఇస్తున్నాము. సో కొన్ని కేసెస్లో వీ హ్యావ్ టు కంప్లైంట్ నోటీస్ అవేట్ వస్తుంది, 1 town 2 town కూడా మీవి కూడా. సో అట్లాంటి కేసెస్లో మీరు ఎంత చెప్పినా
మాకు సిఏ గారు వచ్చి కలిసిన రోజు వచ్చి కలిసిన మేము ఏం చేయలేము. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీఆర్ హ్యావింగ్ మెనీ అదర్ వర్క్స్ ఆల్సో. డే మొత్తం వర్క్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు లెవెల్ టెస్ట్ 2 times in a week. I'm trying to deal with such kind of cases. So ఏదైనా నోటీసెస్ పెండింగ్ ఉంటే అది సర్వ్ చేసి మా ముందు పెడితే సడన్లీ వీ నీడ్ సమ్ టైమ్. నాకు అడిషనల్ కోర్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు డిస్పోజ్ ఆఫ్ కేసెస్ ఆఫ్ అడిషనల్ కోర్ట్ ఆల్సో. సో యాక్చువల్లీ మీవి కనుక ఆ 10 కేసెస్ ఒకటి ఛార్జ్షీట్ పెండింగ్ ఉన్నాయని పక్కన పెట్టేసేయండి. మిగతా ఏదైనా ఉంటే చెప్పండి. మిగతా అన్ని ఆల్రెడీ అయిపోయినాయి. ఏదో ఒక పిఎస్సి నా దగ్గర ఒక ఛార్జ్షీట్ ఉంది. దిస్ ఫర్ స్క్రూటినీ మై ఓన్ స్క్రూటినీ ఐ నీడ్ టు గో టు ది బాబు. సో మిగతా ఇంకేం పెండింగ్ లేవు. ఒకవేళ మీ పోలీస్ స్టేషన్స్ మీ దగ్గర ఏదైనా నంబర్ ఉంది ఛార్జ్షీట్ పెండింగ్ ఒకసారి సూపరింటెండెంట్ చెప్పండి. ఐ విల్ ట్రై టు కోఆర్డినేట్ విత్ దట్. Any other doubts? This is it. And even I want to share an experience of cybercrime which happened with me. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైతుంది అంటే ఆల్ ద యంగ్స్టర్స్ ఐ వుడ్ సే ఇంక్లూడింగ్ మీ వీ ప్లేస్ అ లాట్ ఆఫ్ ఆన్లైన్ ఆర్డర్స్. సో అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, మింత్రా నుంచి ఇంకా వేరియస్ వెబ్సైట్స్లో వీ విల్ ప్లేస్ ఆర్డర్స్. సో వన్ సచ్ డే ఈవెన్ ఐ వాజ్ అవైటింగ్ ఫర్ మై ఆర్డర్. సో నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ వస్తే ద పర్సన్ వాజ్ సేయింగ్ దట్ యూ హావ్ టు పార్సల్ ఫ్రమ్ అమెజాన్. బికాస్ ఐ ఒక పార్సల్ నేను నిజంగానే అనుకున్నాను, అవును నేను అమెజాన్ నుంచి ఒక పార్సల్ బుక్ చేశాను కదా అని. సో దట్ పర్సన్ వాజ్ సేయింగ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ మా దగ్గర ఉంది, మీ అన్ని డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు ఏదైతే పార్సల్ బుక్ చేశారో దాంట్లో సర్చ్ చెప్పినట్టు సమ్ కాంట్రాబ్యాండ్ ఇస్తే అది కూడా మీరు టైవాన్కి పంపిస్తున్నారు అది. సో మీ మీద కేసు బుక్ అవుతుంది అని అన్నారు. మేము మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా చెప్తాము, మీరు కన్ఫర్మ్ చేయండి అని అన్నారు. సో అప్పటికే బికాస్ ఐఎమ్ ఆల్సో డీలింగ్ విత్ సచ్ కేసెస్ ఐ అండర్స్టూడ్ దట్ fake call and it is a cyber crime which is going to occur if I do something. So అక్కడికి నేను కాల్ కట్ చేసేసాను. ఇంకొక సెకండ్ టైం కూడా వస్తే ఐ జస్ట్ వాంటెడ్ టు ఇగ్నోర్ ఇట్. ఐ డి నాట్ వాంట్ టు గెట్ ఫర్దర్ ఇన్ టు ఇట్. సో నేను కూడా అందరు యంగ్స్టర్స్కి చెప్పేది ఏంటి అని అంటే బికాస్ యూ ప్లేస్ సో మెనీ ఆన్లైన్ ఆర్డర్స్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ నాట్ టు క్లిక్ ఆన్ ఎనీ లింక్స్ until and unless it is related to us. Otherwise you will get so many links, so many OTPs will come. Sometimes even last time what happened to me with my mom, there was a pornographic app from which I got a message that so and so is the OTP. First of all, I don't know the name of the app also. I don't even know the website of the name of the website of the app also. But I got an OTP. So because we do online transaction, our cell phone number will be available on several platforms. Even it is available with the bank employees also, and we keep getting so many calls. సో ఒక ఓటీపీ వచ్చింది అని చెప్పి మనం ఏదో ఒకటి చేయాలని అనుకోకండి. అంటే అన్లెస్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు అస్, డోంట్ ఈవెన్ ఓపెన్ దట్ మెసేజ్ ఇస్ వాట్ ఐ వుడ్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మాకులో కానిస్టేబుల్ ఉద్దేశంగా ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆయన పొజిషన్ రిటైన్ చేశారు కాబట్టి మొత్తం 63 కేసెస్ చెప్పారండి మీరు. ఇంకా ఎక్కువ కేసులు కావాలి అంటే మన దగ్గర ఉన్న పెండింగ్ దాన్ని కంపారిజన్ చేసుకుంటే 63 అనేది చాలా తక్కువ నెంబర్. 5th టౌన్ బాలకృష్ణ 37 ఇచ్చారు నెంబర్ మీరు. ఇంకా చాలా కేసులు చేయాలి, చాలా ఉన్నాయి కదా, మొత్తం పెండింగ్ నెంబర్స్ తెలుస్తున్నాయి చాలా ఉన్నాయి. 37 అంటే చాలా తక్కువ. నవీపేట్ 34 అది కానిస్టేబుల్స్ ఏంటంటే మా ముగ్గురు కానిస్టేబుల్స్ బాగానే చేస్తున్నారు, రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు. ఏ డౌట్ వచ్చినప్పుడు మీరు పీసీలు ఎవరైనా సరే ఏదైనా డౌట్ ఉంటే మీరు బెంచ్ మీద మెజిస్ట్రేట్ ఫ్రీగా ఉన్నప్పుడు అడిగేసేయండి. అది చిన్న డౌటా పెద్ద డౌటా అని మీరు ఏం ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే డౌట్ అక్కడ క్లారిఫై అయిపోతుంది. ఒకవేళ మెజిస్ట్రేట్ మాకు తెలియకపోతే మా సీనియర్స్ అనేది తెలుసుకొని మీకు క్లారిఫై చేస్తాం. ఆ డౌట్ మీద అలాగే పెట్టుకుని సపోజ్ కేసు వచ్చింది, అది కాంప్రమైజ్ అవుతుందా కాదా, అడ్మిషన్ అవుతుందా కాదా అనేది మీరు నేరంగా ఉంటే అది తెలియదు అన్నమాట. సో ఇలా ఉంది సార్ సిచ్యువేషన్, ఒకవేళ ఇది అవుతుందంటే అడ్మిషన్ అవుతా అంటున్నారు, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే కాంప్రమైజ్ అవుతుంది అంటున్నారు పార్టీస్, మరి ఇది అవ్వగలుగుతారా అంటే ఇప్పుడు మేము వెరిఫై చేసి చెప్తాము. సో ఇంకొక చిన్న విషయం నోటీస్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ల వరకు ఓకే. యాక్చువల్లీ ఛార్జ్ షీట్లు అనేది ఇప్పుడు మీరు ఏదో బటన్ లాగా ఇప్పుడు మెజిస్ట్రేట్ ఇవ్వట్లేదని ఫీల్ అయిపోతున్నారు. కాకపోతే ఇది ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్, మాకే రెస్పాన్సిబిలిటీ. మేమేమి మిమ్మల్ని అడిగి ఛార్జ్ షీట్ క్రియేట్ ఏమంటే క్లియర్ చేయమని చెప్తాం మేము. యాక్చువల్లీ కావాలని ఎవరు పెండింగ్ పెట్టుకోరు మోస్ట్లీ. కాకపోతే ఇప్పుడు ఛార్జ్ షీట్ రిటర్న్ చేసినప్పుడు అవి కారణాలు చూసుకోండి. సఫిషియెంట్ కాపీస్ పెట్టట్లేదని ఒకటి, పంచనామాలో మెయిన్ ఆఫీసర్ అటెస్టేషన్ ఉండలేదని, ఛార్జ్ షీట్లో ఏమైతుందంటే కొన్ని కట్ పేస్ట్ చేస్తున్నారు. సెక్షన్స్ అనేవి ఏంటంటే పాత ఫైనాన్స్ తీసుకుంటే కనుక ఏదో 490 సెక్షన్ పాతది, అది పై మిస్టేక్ ఓవర్ సైడ్లో వస్తుంది. ఎందుకంటే మనం చేసే లాట్ ఆఫ్ వర్క్లో చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి కాబట్టి సో అవి చూసుకొని అబ్జెక్షన్ రెక్టిఫై చేసి వేసేయండి.
ఒకవేళ ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్ ఉంది సూపరింటెండెంట్ వాళ్ళు కావాల్సిన ఒకవేళ మర్చిపోయో లేకుంటే కావాల్సిన ఆపుతారంటే మీరు బెంచ్ మీద రిప్రజెంట్ చేసి చెప్పేసేయండి.